హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. మా ఛానల్ చూసేవారు ప్లీజ్ మా వీడియోస్ కి సపోర్ట్ చేసి లైక్ కామెంట్ చేయండి. ఇంకా అందరూ చూసే వాళ్ళందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. అవును ఫ్రెండ్స్, అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇంకింత సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, భార్య సైడ్ వాళ్ళ పెళ్లి ఉంటే భర్త ఎలా రానని సాకులు చెప్తాడనేదే వీడియో ఫ్రెండ్స్. వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమండి, టీ తాగుతారా? ఇదేంటిది ఈరోజు ఇంత మంచిగా అడుగుతున్నావు టీ తాగుతామని? ఏంటండి మీరు టీ తాగుతారని అడిగితే కూడా తప్పైందా? అది కాదు, రోజులాగా కాకుండా ఈరోజు ఏదో కొత్తగా అడుగుతాను. ఏం లేదండి, నేను నార్మల్గానే అడుగుతున్నా. రోజు అడిగేలాగానే అడుగుతున్నా కదా. మరేంటి రోజు టీ తాగుతావా లేదా, ఇవ్వాలనా లేదా అంటుంటివి. మరి ఈరోజు ఏందో టీ తాగుతారా అండి అని అడుగుతున్నావు, అందుకని. అరే, మీరు ఫస్ట్ టీ తాగుతారా లేదా చెప్పండి తీసుకురావడానికి. సరే పో, తీసుకురాపు. నాకు తెలియదు అనుకుంటుంది. వాళ్ళ మమ్మీ సైడ్ వాళ్ళ పెళ్ళి ఉంది కాబట్టి ఇంత మంచిగా మాట్లాడుతుంది ఈరోజు. లేకుంటే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోదు. నాకు తెలియదా, రోజు నువ్వు ఆడుకుంటే ఇప్పుడు నా టైం వచ్చింది, ఇప్పుడు నేను ఆడుకుంటా. అది కాదండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటిది, ఏం విషయం? మా పిన్ని కూతురు వాళ్ళ పెళ్లి ఉందంట అండి, కార్డు పంపించారు. అవునా, కార్డు పంపించిండ్రా? వాళ్ళు వచ్చి ఇయ్యలే? లేదండి, వాళ్ళు చాలా దూరం నుంచి రావాలని కార్డు ఆన్లైన్లో పంపించారు. అవునా, ఏం చేద్దాం ఇప్పుడు మళ్ళా? పెళ్లికి ఇంకా 4 days ఉందండి, వెళ్దాం మనం. అరే, 4 రోజులే ఉందా? ఆహా. అదే అండి, అందుకే తక్కువ టైం ఉంది, వెళ్దామని. ఇప్పుడు అంత దూరం ఏడవతో చెప్పు. ఆన్లైన్లోనే విషెస్ చేద్దాంలే, ఏమైనా చూసి వీడియో కాల్లో చూసి. అట్లా ఎట్లవుతుందండి, వాళ్ళు మన పెళ్లికి 1 week ముందే వచ్చిండ్రు, ఇప్పుడు పోకపోతే ఎట్లుంటది? వాళ్ళు వచ్చిండ్రు కరెక్టే కానీ కార్డు ఇంటికి వచ్చి ఇచ్చిపోయింటే బాగుండే. ఆన్లైన్లో ఎవరో తెలియని వాళ్ళకి పంపినట్టు పంపితే మనం పోతే మళ్ళీ ఎట్లుంటుంది, అందరి మధ్యలో గలీజ్ ఉండదు. అరే, వాళ్ళకి రావడానికి వీలు కాలేదంటండి, అందుకే వాట్సాప్లో సెండ్ చేశారు. అట్లానా? ఏమో, నేను కూడా చూస్తా. ఆఫీస్లో లీవ్ ఇస్తే పోదాం, లేకుంటే ఇక్కడ నుంచే విషయం చేద్దాంలే. అది కాదండి, పోదాము, వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు. పోదాం కరెక్టే కానీ టైం కుదరాలి కదా మనకు కూడా. అయినా టీ తీసుకొస్తానే పోయి మళ్ళీ వస్తే ఎక్కడ బయటి. అయ్యో, టీ పెట్టి మర్చిపోయానండి, మీరు చెప్పండి ఫస్ట్, ఎప్పుడు వెళ్దాం? ఏమో, ఆఫీస్లో లీవ్ అడిగి చూస్తా. అరే అట్లా కాదండి, మీరు కన్ఫర్మ్గా చెప్పండి. సరేలే, రేపు పోదాం పో. అరే ఏంటండి, మీరు ఇంకా రెడీ కాలేరు? ఏడికే, ఎందుకు రెడీ కావాలి? అరే నిన్నే చెప్పినా కదా పెళ్లికి పోవాలని, పోదామన్నారు, ఇప్పుడేమైంది ఇంకా రెడీ కాలేరు మీరు? అరే అవును కదా, పెండ్లికి పోదామన్నా. నాకంతా బాడీ పెయిన్స్, జ్వరం వస్తున్నట్టుంది, పెండ్లికి రావడం కష్టం. అలాంటిది ఏంటండి మీరు, నిన్న పోదామని ఈరోజు జ్వరం వస్తుంది అంటున్నారు. మరి పెళ్లికి పోదామండి, వాళ్ళు మళ్ళీ తప్పదు అనుకుంటారు. అదే కరెక్టే కానీ నాకెందుకు బాగా ఎట్లనో అవుతున్నట్టుంది, జ్వరం వస్తుంది. మీరు కావాలని చేస్తున్నారండి, మా సైడ్ వాళ్ళ పెళ్లి అంటే మీరు కావాలని ఇట్లా చేస్తున్నారు. నేను నిన్నటి నుంచి చూస్తున్నా, మీకు అసలు ఇష్టమే లేదు పెళ్లికి రావడం. మా అమ్మ సైడ్ వాళ్ళ పెళ్లి అంటేనే మీకు అసలు నచ్చదు, అందుకే ఇట్లా అదోటి ఇదోటి అని చెప్తున్నారు నిన్నటి నుంచి. అది కాదే, పెండ్లికి పోతే పోతాం కానీ నాకు హెల్త్ బాగాలేదు కదా ఇప్పుడు, ఎట్లా? ఇక్కడ నుంచే విశేషిద్దాంలే, ఏమవుతుంది? నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది, మీరు కావాలనే చేస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నా, పెళ్లి పదం ఉన్నప్పటికేంచి అదోటి ఇదోటి సాకులు చెప్తూనే ఉన్నావు, చూస్తా నేను కూడా. అరే ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు చెప్పు, నేనేమైంది ఇప్పుడు? నాకు జ్వరం వస్తే కూడా తప్పైందా? యువతల మనిషి బాధను అర్థం చేసుకోవా? నాకు జ్వరం వస్తే కూడా అట్లా రా అంటావు. ఇప్పుడు నాకు జ్వరం కట్టే వాళ్ళ పెంట అంత ఇంపార్టెంట్ అయిందా నీకు? ఎప్పుడు రాని జ్వరం కరెక్ట్ ఇప్పుడు 11 రోజు వచ్చింది. ఎప్పుడు జ్వరం వచ్చినా ఏమొచ్చినా కూడా అట్లా ఆఫీస్కి వస్తుంది. ఇప్పుడు జ్వరం వచ్చిందని కావాలని నాకు చెప్తున్నావు. అయినా మనం పెళ్లికి పోయిన వాళ్ళు మనల్ని పట్టించుకోరు కదా, ఎందుకు చెప్పి ఇప్పుడు ఆడ పెళ్లికి పోయి మళ్ళీ బాధపడేది?
అదంతా ఏం కాదు. మీ ఊళ్ళో పెళ్లి ఉన్నప్పుడు నేను అది ఇది అన్నా కాబట్టి మీరు మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. నాకు అర్థమవుతుంది. అట్లా కాదే, ఇప్పుడు అంత దూరం పోతాము, వాళ్ళు మనల్ని పట్టించుకోరు, పోయి మళ్ళీ బాధపడాలి. ఇంకా నిన్ను ఎవరు పట్టించుకోరు, మీ అమ్మ వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎందుకు చెప్పు? అన్ని మీరే చెప్పండి. ఈయన ఊకొని మాట్లాడండి. వాళ్ళు పట్టించుకోండి. వాళ్ళు పెళ్ళికి రాకపోతే రాలేదు అని ఇంకా అసలు మాట్లాడారు. ఈ పెళ్లి కూతురైనా మాట్లాడతారేమని అనుకుంటున్నా. అందుకే పోదామని అడుగుతున్నా. నేనేం కావాలని చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. సరే పోదాం కానీ పెళ్లి కాడికి పోయిన తర్వాత నేను ఉత్తరం కూకుంటా. లేకుండా నువ్వు ఎప్పుడు నా ఇంట్లో తిరుగు, వాళ్ళ దగ్గరికి వద్దాం వీళ్ళ దగ్గరికి వద్దాం అన్నావు అనుకో, నేను రాను. పోయి ఒకతోన కూకుంటా అంతే. ఇక నీ ఇష్టం, నువ్వు ఎవరి దగ్గర అన్నావో ఎవరి దగ్గర మాట్లాడుకో. సరే అండి, మీరు అన్నట్టు చేద్దాం. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాను. తొందరగా రెడీగా అండి, పోదాం. సరే పో, తిన్నికైతే ఏదైనా ఒకటి చెయ్యి. సరేనండి.